చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, అందరూ సమానులే. బండి భగీరథ్ విషయంలో ఏం జరిగింది? నిన్న పోలీస్ స్టేషన్లో 2 గంటలకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావాల్సిన బండి భగీరథ్ విచారణకు ఎందుకు గైర్హాజరైండ్లు? ఈరోజు బండి భగీరథ్కు సంబంధించిన హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈరోజు హైకోర్టులో బెయిల్ వస్తుందా, ముందస్తు బెయిల్కు అప్లై చేసిండ్రు, ముందస్తు బెయిల్ వస్తుందా లేదంటే జైలుకు వెళ్ళే ఆస్కారం ఉన్నదా? మరి ఫోక్సో చట్టం ప్రకారం 20 ఏండ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందా? నిజంగానే బండి సంజయ్ టార్గెట్ ఎందుకు? ఇంతకుముందు అనేక లీడర్ల కుటుంబాలలో ఇటువంటి చాలా పెద్ద ఎత్తున జరిగింది డ్యామేజ్. బట్ యాంటీ హిందూ ఎలిమెంట్స్ రాష్ట్రంలో నడుస్తుందా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది. కేవలం బండి సంజయ్ ఒక్కడిని ఎదుర్కోవడానికి ఏకంగా రాష్ట్రంలో ఉన్న యాంటీ హిందువులందరూ ఒకటైలా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బండి భగీరథ్ తప్పు చేస్తే 100కు 1000% శిక్షించాల్సిందే. అది కోర్టు పరిధిలో ఉన్నది, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది. ఒకవేళ కోర్టు జైలు శిక్ష ఇస్తే అందరూ స్వాగతించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. కానీ దానికి మించిన టార్గెట్ బండి సంజయ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు అనేది మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆ అమ్మాయికి సంబంధించిన ఆ విజువల్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ఆ కళ్ళు తాగడం కావచ్చు, మందు తాగడం కావచ్చు, డ్రగ్సా, గంజాయా, మన్ను మశానమా, ఫామ్ హౌస్కి తీసుకుపోయి నన్ను రేపు చేసిందని కేసు పెట్టిన ఈ పతివ్రత ఫామ్ హౌస్కు తనే స్వయంగా కారు నడుపుకుంటూ భగీరథ్నే ఈమె ఫామ్ హౌస్కు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. తదనంతరం ఏం జరిగిందనేది మనం చూసినాం. 2 గంటల 30 నిమిషాలకు నాపై అత్యాచారం చేసిందంటే 2 గంటల 36 నిమిషాలకు ఏకంగా మంచిగా ప్రేమగా బిర్యానీ తినిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. మరి ట్రూ లవ్లో ఏం జరిగింది? ట్రూ లవ్లో బండి భగీరథ్కు సంబంధించి ఈమె ఏషాలన్నీ బండి భగీరథ్కు తెలియడంతోనే దూరం పెట్టిన నేపథ్యంలో ఎలాగైనా బండి భగీరథ్ను బ్లేమ్ చేయాలి, బండి భగీరథ్ను కొంటే బండి సంజయ్ బ్లేమ్ అవుతాడన్న నేపథ్యం ఉంది. మరి బండి సంజయ్ టార్గెట్ హిందుత్వ ఎజెండా. రాష్ట్రంలో హిందుత్వ ఎజెండాతో పాటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అనేక రకాలుగా కష్టపడతా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో డీసీసీబీ డైరెక్టర్ పోస్ట్ నుంచి, కౌన్సిలర్ నుంచి, కార్పొరేటర్ నుంచి, కౌన్సిలర్ అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కార్పొరేటర్గా గెలిచిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు, ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీగా పోటీ చేసి సెంట్రల్ మినిస్టర్ అయిండు. దానికి బిఫోర్ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేపట్టిండు. సంగ్రామ యాత్రతో రాష్ట్రం మొత్తం తిరిగిన నేపథ్యం ఉంది. బండి సంజయ్ టార్గెట్ ఎవరెవరికి అయిండు? బండి సంజయ్ టార్గెట్ సేమ్ కమ్యూనిటీ పీపుల్కు ఎట్లయితున్నాడు? బండి సంజయ్ మున్నూరు కాపు, మరి ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపే. ఇద్దరు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. మరి ఇద్దరు భారతీయ జనతా పార్టీలో ఉన్న తర్వాత ఒక లీడర్ పైన కుట్ర పన్ని ఇంకో లీడర్ ఎలా కొనసాగుతూ ఉన్నాడు? మరి బండి సంజయ్ చేసిన కంప్లైంట్స్ కావచ్చు, బండి సంజయ్ వర్గీయులు చేసిన కంప్లైంట్ కావచ్చు, ధర్మపురి అరవింద్ పైన భారతీయ జనతా పార్టీలో ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా? అసిస్టెంట్ యూనియన్ మినిస్టర్గా ఉన్న బండి సంజయ్ రాబోయే కాలంలో డైరెక్ట్గా యూనియన్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ధర్మపురి అరవింద్ అండ్ కేటీఆర్ టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది. ఎందుకు అంటే బండి సంజయ్ ఒక్కడు తప్పుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ చేతిలో భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్కు మించి బయటికి వెళ్ళలేని పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ పగ్గాలు బండి సంజయ్కి రావడంతో హిందుత్వ ఎజెండాతో పాటు జెన్జీ యూత్ ఎస్పెషల్లీ, ఎందుకంటే మన హిందూ ఏక్తా యాత్రలో కేవలం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జెన్జీ యూతే కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి, నల్గొండ జిల్లా చండూరు నుంచి మొదలుకుంటే, ఆదిలాబాద్లో బోధ్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క జెన్జీ యువత బండి సంజయ్ వెంబడి ఉంటుంది. కంపేర్ టు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో జెన్జీ యువత చేపట్టే అధికారంలోకి వచ్చిండ్రు. బండి సంజయ్ అగ్రెసివ్ స్పీచ్లు కావచ్చు, బండి సంజయ్ నడుచుకునే విధానం కావచ్చు, జెన్జీ యూత్ ఎస్పెషల్లీ హిందూ యువకులను ఆకట్టుకునడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దీన్ని బండి సంజయ్ని టార్గెట్ చేస్తే జెన్జీ యువత అంతా అల్లకల్లోలం అవుతారు.
తద్వారా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎస్పెషల్లీ కాంగ్రెస్ మీద ప్రతిరోజు మనం దుమ్మెత్తి పోయాల్సిన ఆవశ్యకత ఉంది అన్న కోణంలో కేటీఆర్ ఉంటూనే ఉన్నాడు. కేటీఆర్ సోషల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలకు ఇచ్చే డబ్బులు కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చే డబ్బులు కావచ్చు, విపరీతమైన లక్షల కోట్లు సొమ్మును కొల్లగొట్టి సంపాదించిన కల్వకుంట్ల కాందాట్ వెనుక ముందు ఆలోచించకుండా వరుసగా బండి సంజయ్ తెలుగు స్క్రైబ్లో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిరోజు 40 వార్తలు బండి సంజయ్. ఇక ఇంకొకడు యాంటీ హిందూ ఎలిమెంట్లు పెట్టుకొని మన ఎజెండా బయట పెట్టకుండా, మన ఎజెండా హిడెన్ ఎజెండా, యాంటీ హిందూ హిడెన్ ఎజెండా లోపల పెట్టుకొని బండి సంజయ్ పైన టార్గెట్గా విపరీతమైన వీడియోలు చేస్తున్న 3-4 యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా త్వరలో షాక్ అయ్యే న్యూస్ కూడా వింటారు అనడంలో మన దగ్గర ఉన్న సమాచారం. సరే, ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళిండు. మైనర్ అమ్మాయి ట్రాప్లో పడిందా, మైనర్ అమ్మాయే బండి భగీరథను ట్రాప్లో వేసిందా, బండి భగీరథ్ మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి యూజ్ చేసుకున్నాడు అనేది పోలీసులు దర్యాప్తులో తెలుస్తుంది. కోర్టు దర్యాప్తులో ఏం జరగబోతుంది ఈరోజు అనేది తెలుస్తుంది. గైర్హాజరు ఎందుకైండు, బండి భగీరథ్ గైర్హాజరు ఎందుకైండు? ఈరోజు కోర్టు నేపథ్యంలో 15వ తారీఖు మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వస్తుందని బండి భగీరథ్ చెప్తున్న వ్యాఖ్యలు. మరి కరీంనగర్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇండియా టుడే ఛానల్స్ అటువంటి ఎన్డీటీవీ ఛానల్స్ అటువంటిది కూడా దీనిపైన ఫోకస్ పెట్టిన నేపథ్యం మాత్రం ఉంది. నిన్న కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ ఉంది. మరి టీఆర్ఎస్కు బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తుంది, కానీ మీరు చేయబట్టే, మీ దిక్కుమాలిన సోషల్ మీడియా చేయబట్టే ఇక్కడ మొత్తం అమ్మాయిని సర్వనాశం పట్టిస్తుందని కవిత మాట్లాడడం నిజంగా ఒక శుభసూచకమే అని చెప్పుకోవచ్చు. విపరీతంగా అదే బీఆర్ఎస్లో ఈ దరిద్రుడు షకీల్ అటువంటి వాడు పోరడు బగ్గ దాగి జూబ్లీ హిల్స్లో హిట్ అండ్ రన్ చేస్తే ఒక పాప చచ్చిపోతే ఏకంగా ఆ తల్లి మహారాష్ట్రకు చెందిన తల్లి కాబట్టి ఆ తల్లిని అక్కడ పంపించేసి సెటిల్మెంట్ చేసిండ్రు. పోయి దుబాయ్లో దాక్కున్నాడు. కానీ బండి భగీరథ్ ఎక్కడికి పారిపోలేదు, నేను వస్తా అని పోలీసులకు నిజాయితీగా చెప్పిన నేపథ్యం మాత్రం ఉంది. మరి నిజంగానే ఏజ్కి సంబంధించింది ఆగస్టు 2008 అని ఒక దాంట్లో, 2010 అని ఒక దాంట్లో, 2021లో హిట్ అండ్ రన్ కేసులో 15 సంవత్సరాల పాప అని వాళ్ళ కంప్లైంట్లోనే వాళ్ళ ఫాదర్ రాసిచ్చిన పరిస్థితి. మరి 2021లో 15 సంవత్సరాల పాప అయితే 2026లో ఆ పాప ఏ ఏజ్ పాప? 15 ప్లస్ 2021 నుంచి 2006 5 సంవత్సరాలు కలిపినా కూడా 15 ప్లస్ 5 సంవత్సరాలు 20 సంవత్సరాల పాప అవుతుంది కదా. సరే, 20 సంవత్సరాలు పక్కన పెడితే 19 సంవత్సరాల పాప అన్న అవుతుంది కదా. సరే, 19 సంవత్సరాల పాప అట్లా 18 సంవత్సరాల పాప అన్న అవుతుంది కదా. మరి పాప చేసే ఏషాలు ఇన్ని కాదు. మరి ఇంత విచ్చలవిడిగా బండి భగీరథ్ మా పైన అత్యాచారం చేస్తుండంటే బండి భగీరథ్ను ఇంట్లోనే పెట్టుకొని బండి భగీరథ్ను తీసుకొని మీరు పుణ్యక్షేత్రాలకు ఎట్లా తిరుగుతున్నారు? బగ్గీ అని ప్రేమగా పిలుచుకుంటూ ఇంకా బగ్గీ అన్నారో ఇంకా తెలియకుండా మా అల్లుడు అన్నారో తెలియదు, కానీ మొత్తం మీద బుట్టలో వేసుకున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ పేపర్స్. సోషల్ మీడియా యాంటీ హిందూ ఎలిమెంట్స్ ఎవరైతే వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు, చేతికి కంకణం కట్టుకోవచ్చు, బట్ వాళ్ళ హిడెన్ ఎజెండా మాత్రం యాంటీ హిందూ ఎజెండా. యాంటీ హిందూ ఎజెండా అంటే బండి సంజయ్కి ఎవరికి పడదిగా. బండి సంజయ్ హిందూ ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు, హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో, బీజేపీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో టార్గెట్ బండి సంజయ్, అది సోషల్ మీడియా కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఇటు లెఫ్ట్ ఎర్రజెండా పార్టీలను ప్రేమించే వాళ్ళు కావచ్చు, ఇటు క్రిస్టియన్ సంఘాల నుంచి కావచ్చు, ముస్లిం సంఘాల నుంచి కావచ్చు, అంత పెద్ద ఎంఐఎం అధినేతనే ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి బండి సంజయ్ విషయంలో. కల్వకుంట్ల కవిత ఆచితూచి వ్యవహరించిన పరిస్థితి. ఏ సెక్షన్లు పెట్టిండ్రు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అసలు సెక్షన్లలో ఏముంది, ఫస్ట్ అమ్మాయి కంప్లైంట్ చేసిందా, ఫస్ట్ అబ్బాయి కంప్లైంట్ చేసిందా, అసలు ఏం జరుగుతుంది?
బండి సంజయ్ చుట్టూ రాజకీయం ఎందుకు తిరుగుతుంది? రాజకీయ క్రీడలో బండి సంజయ్ను బొందబెట్టే కుట్ర ధర్మపురి అరవింద్ అండ్ కేటీఆర్ చేతులు కలిపినట్టే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. వై బికాజ్ అంటే ధర్మపురి అరవింద్తో కేటీఆర్ చేతులు కలపడం ద్వారా ఇటు బండి సంజయ్ని కొట్టచ్చు, ఇటు కల్వకుంట్ల కవితను కొట్టచ్చు. వీళ్ళిద్దరే మేజర్గా ఉన్నారు కాబట్టి మనం మళ్ళా బీఆర్ఎస్ పైకి రావాలంటే బండి సంజయ్ అటువంటి క్యాండిడేటు రాజకీయాలలో ఉండకూడదు, సెంట్రల్ మినిస్టర్ తీసిపడేయాలి అని ఒక్కొక్కడే కొడుతూ ఉన్నాడు. ఇదే ఎగిరే దరిద్రులందరూ చాలామంది తప్పు చేస్తే 100% శిక్షించాల్సిందే. ఇదే ఎగిరే దరిద్రులందరూ మొన్న మంగ్లీ కేసులో నా కొడుకు మాట్లాడలే. మొన్న పోలీస్ స్టేషన్లో చుట్టూరు తిరిగినోడు నా కొడుకు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే అంటే ఆమె ఎస్టీ కదా, మేము ఎస్సీ కదా, ఆమె ఎస్సీ కదా, మేము ఎస్టీ కదా. అంటే కులాల ప్రాతిపదనే మనం మాట్లాడతామా? న్యాయం అందరికీ సమానం ఉన్నప్పుడు, సమాన హక్కులు ఉన్నప్పుడు సమానంగా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది కదా. మరి మంగ్లీ కేసు ఎక్కడ అని ఒక్కరు కూడా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయిళ్ళు? మరి ఇంత ఎగురుతున్నారు కదా. వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి చనిపోయిన తర్వాత ఇదే మహిళా సంఘాలు ఎందుకు ధర్నాలు చేయలేకపోయింది? ఇదే మహిళా సంఘాలు బీఆర్ఎస్ కండువాలు పక్కన పెట్టి మహిళా సంఘాలని ప్లకార్డులు పట్టుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు వచ్చినప్పుడు ఇదే మహిళా సంఘాలు యూట్యూబర్ వైష్ణవి చనిపోయిన తర్వాత ఎందుకు రాలేదు? గజ్వేల్లో సింగర్ కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో ఇబ్బందులు వచ్చి చనిపోతే ఆ సింగర్ ఇంటికి కానీ ఆ కుటుంబానికి కానీ దరిదాపుల్లో లేని మహిళా సంఘాలు ఎందుకు? అంటే మహిళా సంఘాలు కేవలం ఫేమస్ ఉన్న పర్సనాలిటీని పట్టుకుంటే మనకింత వ్యూస్ వస్తాయి, మనకింత ప్రియారిటీ పెరుగుతుంది, మనకింత ఆదరణ పెరుగుతుందని మహిళా సంఘాలు చేస్తూ ఉందా? ఎవరి కోసం మహిళా సంఘాలు చేస్తుంది? ఇదే మహిళా సంఘాలు మణుగూరులో ఒక గౌడ బిడ్డ ప్రజా వాయిస్లోనే నేనే ఇంటర్వ్యూ చేస్తా. వాళ్ళ భర్త అనేక మందితో అక్రమ సంవాదాలు పెట్టుకొని ఆ గౌడ బిడ్డను సర్వనాశనం పట్టిస్తూ ఉంటే ఇదే మహిళా సంఘాలు ఆ మహిళకు అండగా నిలబడినండి తల్లి అంటే నీ దగ్గర ఏం పైసలు ఉన్నాయి, నువ్వేం పైసలు ఇస్తావని ఒక్క మహిళా సంఘాలు కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అంటే వెనకాల ఉండి ఒక నాయకుడు నడిపిస్తే మహిళా సంఘాలు నడుస్తుందా? అంటే ఈ మహిళా సంఘాలు అనేసరికి అందరు మహిళా సంఘాలు కాదు, ఇది ఓన్లీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మహిళా సంఘాలు మాత్రమే ప్లకార్డులు పట్టుకొని హడావుడి చేస్తున్నారు. గులాబీ జెండాలు ఉండవు, అక్కడ గులాబీ కండువాలు ఉండవు, రిమైనింగ్ అంతా యాస్టీస్గా నడుస్తూ ఉంది. మరి ఇంత తతంగం జరుగుతూ ఉంది కదా, ఇంత తతంగం జరుగుతుంది. దానిపైన సిట్ ఏర్పాటు చేసిండు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ముందు పెట్టి కేటీఆర్ అండ్ బ్యాచ్ ఆడుతున్న డ్రామాల్లో బ్యాక్ ఎండ్లో ధర్మపురి అరవింద్ ఉన్నాడనడంలో ఏమాత్రం సందేహం లేదు అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇలా అయితే మనం పైకొచ్చినట్టేగా. అదే ధర్మపురి అరవింద్, అదే బండి సంజయ్ కలిస్తే, ఇదే ఈటెల రాజేందర్ కలిస్తే, ఇదే రఘునందన్ రావు కలిస్తే ఒక్కసారి ఊహించండి. ఎవరికి వాళ్ళు యమునా తీరి అన్న కోణంలోనే ఒకడిపైన ఒకటి కుట్రలు, ఎవడు ఎవరిని నడిపిస్తున్నాడో అర్థం కాని స్థితిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బండి సంజయ్తో ఒక కార్యకర్త వెళ్ళి సిద్దిపేటకు సంబంధించిన ఒక బీజేవైఎం కార్యకర్త వెళ్ళి ఫోటోలు దిగితే వాన్తో ఇట్లా దిగుతామని ఈయన ఫోన్ చేస్తాడంట ధర్మపురి అరవింద్. ఎవరితో తిరిగితే కార్యకర్తలకు లీడర్లు అందరూ సమానమే. అది బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, అందరూ సమానమే ఉంటారు. కాకపోతే ఆ ప్రియారిటీని కార్యకర్తలకు ఎవరు ప్రియారిటీ ఇస్తారు, ఆ ప్రియారిటీని బట్టి కార్యకర్తలు మలుచుకుంటారు. ఎక్కడో చండూరులో ఉండే కార్యకర్తకు కరీంనగర్ ప్రతి టైం కరీంనగర్ వెళ్ళడానికి ఏం ఆస్కారం ఉంటుంది? ఆ కార్యకర్తకు మనోధైర్యం ఇస్తాడు బండి సంజయ్ అన్న కోణంలోనే వెళ్తూ ఉన్నారు. మరి ఈ టార్గెట్ యాంటీ హిందూ ఎలిమెంట్లోనే భాగంగానే బండి సంజయ్ టార్గెట్ అవుతూ ఉన్నారు. ఈ మంత్ మా యూట్యూబ్ జర్నలిస్ట్లకు అయితే సరే అది బండి సంజయ్కి వ్యతిరేకమా, బండి సంజయ్కి పాజిటివా, బండి సంజయ్కి మధ్యవర్తిత్వం అనేది పక్కన పెడితే బీఆర్ఎస్
హ్యాండిల్ నుంచి నడిచే ఈ బీఆర్ఎస్ ఛానళ్ళు కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళు, యాంటీ హిందూ ఎలిమెంట్లు పెట్టుకొని బండి సంజయ్ని టార్గెట్ చేసే ఛానల్ మాత్రం సక్సెస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున వ్యూస్ వచ్చినాయి. ఈ మంత్ రెవెన్యూ మాత్రం బండి భగీరథ్ చేయబట్టి 50,000 వచ్చే కాడ ₹1,00,000 వస్తున్నాయి. ₹1,00,000 వచ్చే కాడ 2 లక్షలు కూడా వచ్చే ఆస్కారం మాత్రం ఉండదు. 2 లక్షలు వచ్చేటానికి 4 లక్షలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అది క్రెడిట్ గోస్ టు బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు. బండి భగీరథ్ అందులో ఒక సమిధ, ఆ సమిధ పొరపాటు చేసిందా పొరపాటు చేయలేదనేది కోర్టులో తేలుస్తుంది. కానీ టార్గెట్ బండి సంజయ్ కాబట్టి ఆ బండి సంజయ్ టార్గెట్ కనుక వెళ్తూ ఉన్నారు. సో బండి భగీరథ్ ఎందుకు ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో గైర్హాజరైనది ఫస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎందుకు గైర్హాజరైనలు ఒక్కసారి ఇది ప్రజా వాయిస్లో మాత్రం రాసుకొచ్చినాం. ఇలా రాలేదు వాస్తవంగా, ఇది పెద్ద ఎత్తున. సిట్ విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు, పోలీసులకు లేఖ, కీలక ఆధారాలతో 15న వస్తానని వెల్లడి, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనన్న కేంద్ర మంత్రి కుమారుడు, ఈమెయిల్ ద్వారా సమాచారం, దర్యాప్తులకు పూర్తి సహకారం అందిస్తానని స్పష్టీకరణ, 15న విచారణకు హాజరయ్యే అవకాశం, తన వద్ద ఉన్న సాక్ష్యాలను సమర్పిస్తానన్న భగీరథ్, పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ, నోటీసుల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ రేగుతూ ఉంది. ఈయనే భగీరథ్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చిండు. ట్రెండింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ట్రెండింగ్లో ఉన్నారంటే బండి భగీరథ్ మాత్రమే. బండి సాయి భగీరథ్ పూర్తి పేరు. ఇంకో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా సికింద్రాబాద్లో పోస్టర్లు అందించిండు. ఉగ్రవాదారా భయ్ బండి భగీరథ్, మీ హయాంలో డ్రగ్ పెడ్లర్ని పట్టుకోలేని దిక్కుమాలిన ప్రభుత్వం నడిపించిండు. మీ హయాంలో ఎంతోమంది పోలీసులను పోయినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఎంతోమంది పోలీసులను కొట్టినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. బండి సాయి భగీరథ్ ఏమైనా ఉగ్రవాద? ఆ పిల్లకు నచ్చింది, వాడికి నచ్చింది, ఇద్దరు కలిసి సంవత్సరం ట్రావెల్ చేసిండ్రు. తదనంతరం ఆమె భాగోతాలని బయటపడ్డ తర్వాత వాడికి తెలిసిన తర్వాత, బండి భగీరథ్ తెలిసిన తర్వాత ఆ పిల్లగాడు సైడ్కు తప్పుకున్నాడు. ఎట్లెట్లా తప్పుకుంటాడు, మాకు పెళ్ళే చేసుకోవాలి కదా, ఎట్లెట్లా తప్పుకుంటామంటే నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. పాపకి ఎటువైనా బాటిల్ ఉండాల్సిందే, బాటిల్ లేకపోతే పాప నడవదు. సో ఫామ్ హౌస్ వీడియోలు అంత గలీజ్గా ఉన్నాయి చెప్పాలంటే. ఫామ్ హౌస్ వీడియోలో ఆమెనే కారు తోలుకుంటూ ఫామ్ హౌస్కు తీసుకెళ్ళింది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అమ్మాయి ఫోటో బ్లర్లోనే ఉంది. సో ఏం జరుగుతుందో ఈరోజు పూర్తి స్థాయిలో వస్తుంది కథగా. ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆయన పోలీసులకు మరియు సిట్ అధికారులకు ఒక అధికారిక లేఖను ఈమెయిల్ను పంపించారు. 15వ తేదీన హాజరవుతా, ప్రస్తుతం తనకు ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం విచారణకు రాలేకపోతున్నానని భగీరథ్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ నెల 15వ తేదీన విచారణకు స్వయంగా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని, ఆ కేసులో అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పరారీలో ఉన్నారన్న వార్తల నడుమ ఆయన నుంచి లేఖ రావడంతో పోలీసుల యంత్రాంగం అప్రమత్తమైంది. కీలక ఆధారాలతో వస్తానన్న నిందితుడు విచారణకు హాజరయ్యే సమయంలో తన వాదనకు బలాన్ని చేకూర్చే కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని భగీరథ్ లేఖలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అసలేం జరిగిందనే కోణంలో ఆయన సమర్పించే సాక్ష్యాలు ఏమై ఉంటాయనేది ఉత్కంఠ రేపుతుంది. కాగా నిందితుడు పంపిన లేఖపై సిట్ అధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇక పోలీసుల నిఘా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై సీరియస్గా ఉండడంతో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఒకవేళ 15వ తేదీన కూడా భగీరథ్ హాజరు కాకపోతే ఆ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై న్యాయ నిపుణులతో పోలీసులు చర్చిస్తున్నారు. అప్పటి వరకు అతడి కదలికపై నిఘా ఉంచినట్లు సమాచారం. భగీరథ్ సమర్పించబోయే ఆధారాలు ఈ కేసు గమనాన్ని మారుస్తాయని లేదా అన్నది మే 15న తేలనుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే బీసీ నాయకుడు అయిపోయింది బండి సంజయ్. ఇటు ఎస్సీ నాయకుడు అయినా కూడా సపోర్టు వచ్చేది. బీసీలలో యూనిటీ లేదు, ఇది ఓపెన్ సీక్రెట్. బీసీలలో యూనిటీ లేదు. ఓ 300 కాపు బిడ్డ మీద ఇంకో 300 కాపు బిడ్డ కుట్రలు చేయబట్టే.
యూనిట్ ఎక్కడుంది, మన్న ఎక్కడుంది, మశానం ఎక్కడుంది? తెల్లారు లేస్తే బీసీ వాదం అంటారు. బీసీ వాదం అని చెప్పుకుంటే ఈ దరిద్ర ఛానళ్ళన్నీ బండి సంజయ్కి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి. 100% తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందే. ఎవడైనా మంచిదే, ఆడు బండి సంజయ్ కొడుకైనా మంచిదే, ఎమ్మెల్యే కొడుకైనా మంచిదే, ఎంపీ కొడుకైనా మంచిదే, ఎవడైతేందా? వాడు ఎవడు కుట్రలు చేస్తుండో ఆ కుట్రల వెనుక కథ ఏంది, తార్కాణం ఏంది అనేది చూడాల్సిన ఆవశ్యకత మన పైన ఉంటుంది. బండి సంజయ్ని ఒక్కడిని బొందబెడితే అసలు భారతీయ జనతా పార్టీయే ఉండదుగా రాష్ట్రంలో, హిందుత్వ ఎజెండానే ఉండదు రాష్ట్రంలో అన్న కోణం ఉన్నది. బండి సంజయ్ ఒకడే ఎందుకు యాత్రలు చేస్తుండే, పార్టీలో ఆయన ఒక్కడే ఎందుకు జోషులు తీసుకొస్తున్నాడు? ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా హిందూ యాత్ర పెడితే, కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర పెడితే ఇసుక వస్తేనంత రాలనంత జనం ఎట్లొస్తున్నారే బండి సంజయ్కి? బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు, బండి సంజయ్ తప్పు చేసిండు అనుకుందాం. తప్పు చేస్తే ప్రజల మద్దతు ఎందుకు జరుగుతూ ఉంది, కార్యకర్తల మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పెరుగుతూ ఉంది? మీరు బండి సంజయ్ని టార్గెట్ చేయబోయి ఇటు కేటీఆర్ కానీ ధర్మపురి అరవింద్ కానీ మీ బొక్కలా మీరులే బొక్కబోర్ల పడే అవకాశం మాత్రం ఉంటుంది. 100కు 100% ఉంటుంది. కల్వకుంట్ల కవిత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాము. కల్వకుంట్ల కవిత పైన లిక్కర్ కేసులు పెట్టిళ్ళు, 6 నెలలు జైల్లో వేసిళ్ళు. బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించిళ్ళు కల్వకుంట్ల కవితను. కల్వకుంట్ల కవిత మొత్తం డ్యామేజ్ అయ్యి కల్వకుంట్ల కవిత మొత్తమే రాజకీయాల నుంచి పారిపోయిందానే. కల్వకుంట్ల కవిత ఇటు నాన్న అండతో ఎదిగింది, కేసీఆర్ అండతో. కల్వకుంట్ల కవిత పారిపోలేదు. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టుకునేది, బిందాస్గా రన్ చేస్తుంది. ఒక ఆడబిడ్డ పులిలాగానే రన్ చేసుకుంటుంది, ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ పెడతా. తీన్మార్ మల్లన్న అనేక సార్లు జైల్లో పెట్టిండ్రు. ఓసారి 70 రోజులు పెట్టిండ్రు, ఓసారి 30 రోజులు పెట్టిండ్రు, 100 రోజులు జైల్లో పెట్టిండ్రు, 60-70 కేసులు అక్రమ కేసులు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. తీరా కట్ చేస్తే ఎమ్మెల్సీ అయ్యిండు తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ అయిన తర్వాత తీన్మార్ మల్లన్నని ఇక బొంద పెడదామని బీఆర్ఎస్ ఎప్పుడైతే కంకణం కట్టుకుంటుందో, తీన్మార్ మల్లన్న అంచెలంచెలుగా ఎంత కొడితే అంత ఎదిగినట్టు మళ్ళా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి జూన్ 2వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తుండు. తీన్మార్ మల్లన్న రాజకీయాల్లోకి లేడు. తీన్మార్ మల్లన్నను సర్వనాశం పట్టించినట్టేనా? మొత్తం అయిపోయిందా? కేల్కదం దుకాణం బంద్ అయిపోయిందా? కేటీఆర్ పైన బోలెడు డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి. పబ్బులు కావచ్చు, గబ్బులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, విపరీతమైన డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి. కేటీఆర్ రాజకీయాల్లోకి లేకుండా పోయిండ్లా. కేటీఆర్ కొడుకును కూడా బాడీ షేమింగ్ చేసిండ్రు. అదే కేటీఆర్ కొడుకు అమెరికాలో బిందాస్గా చదువుకుంటుండు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు చేస్తే ఏమైనా ఉరగబెట్టేదే ఉన్నదా? తప్పు చేస్తే ఎవడైనా శిక్షకారకుడే, అది హిందూ ఏక్తా యాత్రలో చెప్పిండు బండి సంజయ్. బట్ ఇది యాంటీ హిందూ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు అంటున్నాం. ఆయన పార్టీ లైన్లో ఆయన పనిచేసుకుంటూ పోతుండ్రు. మిగతా పార్టీ లైన్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఆల్వేస్ హిందువులకు వ్యతిరేకంగానే పనిచేసుకుంటూ పోతుంది. బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ కూడా హిందువులకు వ్యతిరేకంగానే పనిచేసుకుంటూ పోతుంటుంది. హిందువులకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పార్టీలు నిలబడట్లేదు. అందుగురించే భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో సీట్లు పెంచుకుంటూ, ఓట్లు పెంచుకుంటూ రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వస్తుంది. మన యాంటీ హిందూ ఎలిమెంట్ చేయబట్టి రాష్ట్రాలను కోల్పోకుండా వస్తుంది కాంగ్రెస్. ఒక్క బండి సంజయ్ మీద కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, పావని గౌడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానళ్ళు, యాంటీ హిందూ ఎలిమెంట్కి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు, లెఫ్టిజం భావజాలాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ హిందువులను వ్యతిరేకించాలి. కాబట్టి బండి సంజయ్ని టార్గెట్ చేస్తే హిందుత్వం ఖతమవుతుంది అన్న కాన్సెప్ట్ కొద్దీ నడుస్తూ ఉంది. మరి బండి సంజయ్ తాత నుంచో తండ్రి నుంచో, తాత ఎమ్మెల్యే కాదు, తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత పేరు చెప్పుకునో తండ్రి పేరు చెప్పుకునో రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదా. అంచెలుగా ఎదిగినోడిని మనం బొంద పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మనకే విఫలమవుతుంది. ఎందుకంటే ఆ ఎదిగే క్రమంలో ఆయన పడ్డ శ్రమ అటువంటిది. ఇప్పుడు మన్నె క్రిషాంక్ను క్వశ్చన్ చేస్తున్నారని సీతక్క పైన
ఆరోపణలు చేసిండు. అంగన్వాడీ ఫోన్లకు సంబంధించిన 6,500కు దొరికే ఫోను 11,500కు పట్టిందని ఆయనే బయట పెట్టిండు. రాఘవ కన్స్ట్రక్షన్స్ బయట పెట్టిండు. ఆయన జైలుకు పంపిస్తే ఆయనే హీరో అవుతుండు కదా. బండి సంజయ్ని టార్గెట్ చేసి కొడుకుని టార్గెట్ చేస్తే ఇంకా ఫేమస్ అవుతుండు ఆయనే. అది మనకు తెలుస్తలేదే. తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకోపోతుంది. ఎవడైతుందే ఈ పాప ఏం చేస్తున్నాడో చూపిస్తా ఒక్క నిమిషం. ఈ పాపనే డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. ఇదే ఫామ్ హౌస్. అత్యాచారం జరిగింది అని చెప్పిన ఈ పాప, అయ్యో ఇదే పాప, ఈ పాపనే పక్కన భగీరథ్ ఈ అమ్మాయే డైరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ పోతుంది. మరి మైనరే కదా, మరి మైనరు డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒక్క పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఆపుతలేరే? వాళ్ళిద్దరే పోయిళ్ళు ఫామ్ హౌస్కు. ఇటు లెఫ్ట్ సైడ్ దిగింది బండి భగీరథ్. అమ్మాయే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించింది ఇది. ఆగస్టు 12, 2008 ఇష్యూడ్ బై జిహెచ్ఎంసి. ఒక మనిషికి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లుంటాయి? ఆగస్టు 12, 2010 ఇష్యూడ్ బై మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. మళ్ళీ ఇది కాకుండా 2021లో 15 years అని ఇదే పేరెంట్స్ రాసిండ్రు. 15 years అని ఏడపోయిందని ఇదే పేరెంట్స్ రాసిండ్రు 15 years అని. ఒక మనిషికి 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయా? ఇప్పుడు ఒక పేరు, 3వ తరగతిలో ఒక పేరు, 6వ తరగతిలో ఒక పేరు, 10th క్లాస్కి వచ్చేసరికి ఒక పేరు, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఒక పేరు, సెకండ్ ఇయర్కి ఒక పేరా? మనం ఉగ్రవాదులం కాదు కదా పేర్లు మార్చుకొని తిరగడానికి. పోలీసు వాళ్ళకు దొరుకుతారని చెప్పేసి మావోయిస్టులు కూడా పేర్లు మారుస్తూ ఉంటారు, ఆలియాస్ అని. అది కూడా కాదు కదా. సమాజంలో సొసైటీలోనే బతికే వ్యక్తులం కదా. ఈరోజుగా ఏం జరుగుతుందో చూడాల్సిన, ఒకే వ్యక్తికి మూడు డేట్ ఆఫ్ బర్త్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. ఇప్పుడు ఏ కేసు అయినా ఎస్సీ ఎస్టీ కేసు కావచ్చు, ఫోక్సో కేసు కావచ్చు, నమోదు అవడంతో ఇమీడియట్గా ఉండదు. దానిపైన ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు నా పైన కూడా 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు, దాదాపు 18 సెక్షన్లు పెట్టిండ్రు. పెట్టగా జైలుకు వెళ్ళాం కదా. పెడతారు, బ్లేమ్ చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మేజర్ పేపర్లలో రాయించారు నా ఫోటో వేసి. ఈ ఉరగబెట్టింది ఏముందే? ఆ చులకానందం, ఆ లీడర్ కోసం చులకానందం పైసలు పడదంటే చేసిండ్రు అనుకోవచ్చు. తద్వారా ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది, అసలు విషయాలు అన్నది, అసలు నిజాలు అన్నది కొంచెంలో బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు బండి సాయి భగీరథ్ విషయంలో స్టార్టింగ్ రోజు అరే అట్లా చేస్తాడా ఇట్లా చేస్తాడా అన్నాడు. నెక్స్ట్ డే కొన్ని ఫోటోలు, ఆడియోలు, వీడియోలు బయటకు వచ్చి ఉండే. ఆ ఆడియోలల్లో కూడా ఎక్కడ కూడా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడలేదు, బలాత్కారం చేసినా ఎక్కడ మాట్లాడలేదు. తర్వాత ఫోటోలల్లా ఒక్కొక్కరు మరి ఎక్స్ బాయ్ ఫ్రెండ్సా ఏంది కథ కార్కడా తెలియదు, కానీ మొత్తం మందితో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది పాపం. మరి 17 సంవత్సరాలనే పాప ఇన్ని చేసిందంటే మన పెంపకం కూడా మంచిగానే ఉన్నదనుకోవచ్చు, తల్లిదండ్రుల పెంపకం.
మైనర్ బాలికనేనే, మైనర్ బాలిక తిరగొద్దు, మైనర్ బాలిక తాగొద్దు అని చెప్పేసి ఉండాలి కదా. ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, మళ్ళీ వచ్చినాయి పోడని, మళ్ళీ 50 ఫోటోలు దాకా వచ్చినాయి. చూపించొద్దని చూపిస్తలేను ఇప్పుడు. ఈ పిల్లగాడు మేజరు, ఆ పిల్ల మైనరు అంటే ఆ తల్లిదండ్రులు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు, ఎట్లా తీసుకొని పోయిండ్రు? పక్కా ప్లాన్తో, స్క్రిప్టెడ్తో నడిచిందా ఈ తతంగం అంతా? పక్కా ప్లాన్తో బుట్టలు వేసుకున్నారా బండి భగీరథని?